అనేటువంటిది ఈ అమ్మాయితో నడుపుతున్న విధానంగాను చాలా మీడియా ఛానల్స్కి వెళ్ళి ఏకంగా ఇద్దరు హోటల్లో 10 days స్టే చేశారని చెప్పి మాట్లాడినటువంటి ఉదంతాల కానించి వీ హ్యావ్ టేకెన్ ద కంప్లీట్ రిపోర్ట్ ఆఫ్ ద హోటల్ వేర్ మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి 10 రూములు వాళ్ళ చెల్లి పెళ్లి కోసం అతను బుక్ చేస్తే అందులో 2 రూముల్లో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీం ఉంటే ఆ అమ్మాయి 3 రోజుల తర్వాత అక్కడి నుంచి వచ్చి 27వ తారీఖున మళ్ళీ అదే ఇంట్లో జరుగుతున్నటువంటి పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అవుతే 1వ తారీఖు తెల్లారగట్ల 30వ తారీఖు 1వ తారీఖు జరిగినటువంటి ఉదంతంలో 2వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 2 నుంచి 4లో ఆ అమ్మాయి 6వ తారీఖున మళ్ళీ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి వెళ్ళింది. నా ఫోన్ నాకు వెనక్కి ఇచ్చేసాడు, నాకు అతనితో గొడవ లేదు, నాకు దయచేసి కేసు వద్దు. ఆ స్టేట్మెంట్స్ మీదే ఏపీ హైకోర్టులో ఆ అబ్బాయి మెన్షన్ చేసి మరి వాళ్ళ అడ్వకేట్ యాంటిసిపేటరీ బెయిల్ ఆ బాబు తీసుకోవడం జరిగింది. బికాస్ ద పోలీస్ ఆర్ నాట్ కోఆపరేటింగ్. మేము కేసు కట్టేసాం, మీ నాన్న పిలిపి మేము కేసు కట్టేసాం, నేను రిమాండ్కి పంపిస్తాం. సో లావణ్య ఇవాళ ట్విస్ట్ చేసే స్టేట్మెంట్స్ కాదు, లావణ్య ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారితంగానే ఆ అబ్బాయికి యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఎన్లార్జ్ అయింది. ఇందాక మాట్లాడుతూ కూడా ఆయన ఏమంటారండి, అతన్ని బెదిరించి నీ మీద కేసు వెనక్కి తీసుకోవాలి అంటే నువ్వు ఆర్టీవీ స్టూడియోకి రావాలని మస్తాన్తో చెప్పింది అన్నారు. మరి ఏం బెదిరిస్తే నేను ఆఫీస్కి వచ్చి 2 గంటలు కూర్చున్నాడు? ఏమి అమ్మాయి బెదిరిస్తే నా దగ్గరికి వచ్చి అన్న నన్ను అన్ని రకాలుగా చేస్తున్నాడు, శేఖర్ భాష మీద డిఫమేషన్ కేసు కట్టమని చెప్పాడు. మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి ఇతనికి ఎంత క్లోజ్ అంటే ఆ వీడియోలో ఉన్నది మస్తాన్ సాయి కదా, ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ మస్తాన్ సాయి అండి, ఆ చెక్ షర్ట్ అతను అమ్మాయిల బ్రదర్ అండి, నాగార్జున కజిన్. అతను వీళ్ళందరూ కూర్చుని పార్టీలు చేసుకునేవారు. అవునవును, అంటే ఆ వీడియో ద్వారా కళ్యాణ్ గారు ఆ వీడియో ద్వారా నా పాయింట్ ఏంటంటే సార్, నా ఉద్దేశం ఏంటంటే ఒక అమ్మాయి సంరక్షకుడిగా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఫర్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ సేకు ఆ అమ్మాయి లివింగ్ లోనే పెట్టుకున్నా, నీ సంరక్షణలో ఉన్న ఆడపిల్ల నువ్వు తీసుకొచ్చిన పార్టీలో ఉన్నటువంటి ఒక మగోడితో ఇంకో రకమైన దుశ్చర్యకి వెళ్తుంటే పోతే పోనీలే వదిలించుకోవడానికి ఇది అవకాశంగా దొరికిందని వదిలేసినట్ట. అంతే. ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటే అదే కరెక్ట్. కరెక్ట్. అవునా? కరెక్ట్. అవునా? ఇలాంటి డ్రగ్ అడిక్ట్ తోటి ఎవరుంటారు సార్? గయ్యాలి గంపలా పచ్చి బూతులు తిడుతుంటే వదిలించుకోవాలని ప్రతి మగాడు ఆలోచిస్తాడు. నో డౌట్ వదిలించుకోవాలని చూస్తారు. ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో రోహిత్ గారు మదర్ ఫక్కర్ యూ సే దట్ ఐ ఫకింగ్ మై మదర్ అని మాట్లాడినటువంటి దానికంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంటుందా? దానికంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంటుందా? రాజుతో నోట్లో వచ్చిన మాట ఏంటండి? Someone said me motherfucker, that means that I fucked my mother. అదండి మాట్లాడేది. చూడండి సరిగ్గా చూడండి సార్, మళ్ళీ భలే చేసేమంటున్నారు, అది సరిగ్గా చూడండి, మీరు మళ్ళీ ప్లే చేయండి. ఓకే, ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం సడన్ గా సైలెన్స్, అందరూ సైలెంట్ గా ఉందాం. ఒక్క నిమిషం ఆడియోతో పాటు విందాం. ఫుల్ ఫ్రేమ్ ప్లే చేయండి. ఓకే, ప్లే చేయండి ఒకసారి. టీసీఆర్ that means I fucked my mother, so if you don't have a date, will you fuck your mother is what I'm asking you. మళ్ళీ బయటకు వచ్చి what the fuck are you నవ్వుతుంది చూడండి. ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే ఈ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఎంతో బాగుంది దానికి పడుతుందా ఆమె? ఒక్క నిమిషం, పెర్ఫార్మెన్స్ పీక్స్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఆ వీడియో అది యాక్టింగ్ సార్, యాక్టింగ్. అదే పెర్ఫార్మెన్స్ పీక్స్ అంటున్నాడు కదా, అది నవ్వుతుంది సార్. వీడియో క్లియర్ గా చూడండి, అదిగో నవ్వుతుంది. అరే ఇంకొంచెం వీడియో this is your audition. ఆడిషన్ wait this is your audition. Okay, audition right you're telling me that I'm a motherfucker, that means I fucked my mother, so if you don't have a date, will you fuck your mother is what I'm asking you. Filthy language you speaking. what the fuck are you. ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే నటి అంటారు. ఎంతో బాగుండేది దానికి ఈ పాటికి నువ్వు కళ్యాణ్ ఇక్కడ మొత్తం సమస్య అంతా ఒకటి, రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నాతో ఉండట్లేదు, ఎవరో మాల్వి మల్హోత్రా కారణంగా నన్ను వదిలేస్తున్నాడు అని. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమంటాడంటే మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, మా ఇద్దరికి లివ్ ఇన్ రిలేషన్లో ఉండగా బ్రేకప్ అయ్యింది, ఆమె ఎవరితోనో ఉంది అని అంటున్నాడు. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఒక ఆడియోని తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం అంటే ఏ స్పెసిఫిక్ రిలీఫ్ ఆమె అడుగుతోంది, ఆమె అడుగుతున్న రిలీఫ్ చట్టబద్ధమేనా, న్యాయబద్ధమేనా? ఒకటి. రెండు, వీళ్ళందరూ శుద్ధపోసలేనా లేకపోతే వీళ్ళెవ్వరూ శుద్ధపోసలు కాదా?
సార్ 4 మంచి క్వశ్చన్లు అడిగారు రోహిత్ గారు మీరు. నేను 4 నిమిషాల్లో చెప్తాను. ఒకటి, బూతులు తిట్టుకోవడం అనేటువంటిది కల్చర్ లైన్స్ దాటేసినటువంటి ఈ బ్యాచ్ అందరూ నార్మలైజ్ చేసినటువంటి ఒక రాంగ్ కల్చర్. పాయింట్ నెంబర్ 1. ఓకే సార్. సో వీళ్ళ బూతులు తిట్టుకోవడం గురించి మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఫస్ట్ థింగ్. సో వీళ్ళ బూతులే మాట్లాడుకుంటూ ఉంటారు, బూతులు నార్మలైజ్ చేసుకుంటూ ఉంటారు, సో బూతుల గురించి వెళ్తా ఉంటారు. ఇక 2, మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉన్నదో, ఆ మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి థ్రెటన్ చేసినటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారితంగా దాన్ని వెరిఫై చేసుకుని 506 కానీ ఆ 420 కానీ 493 డిసెప్టివ్ మ్యారేజ్, లాఫుల్ మ్యారేజ్ అని చెప్పి ఒప్పించి ఒక అమ్మాయితో కోహబిట్ అయినటువంటి ఆధారాలు కనపడితేనే వాళ్ళ కేసును దర్యాప్తు చేసి రిజిస్టర్ చేశారు. 493 రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ అరెస్ట్ అనేటువంటిది వితౌట్ ఎంక్వైరీ, వితౌట్ కోర్ట్ నోటీస్ చేసేటువంటి ప్రొవిజో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో లేదు. ఇట్ ఈస్ నాట్ 376 వితౌట్ వారెంట్ యూ కెన్ ఇన్స్టిగేట్ ఫర్ అరెస్ట్. సో ఆ ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఇక్కడ కొత్తగా మీరు గమనిస్తే ఇందాక శేఖర్ భాష కూడా ఏమంటారండి, ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఈ ఉదంతాన్ని పోతే పోయింది, నా సంరక్షణలో ఉన్న అమ్మాయి ఇంకొకరితో వెళ్ళినా నాకు పర్లేదు అన్నట్టుగా. ఏంటి వీళ్ళందరూ, నేను అనేది అదే కళ్యాణ్ గారు, నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళందరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? కొన్ని ఆడియో బాబా నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే అవి ప్లే చేయలేకపోతున్నాను. నా మాట అర్థమవుతున్నారు ఒకసారి కళ్యాణ్ ఓకే. లావణ్య స్టూడియోకి వస్తామని చెప్పారు. లావణ్య మనకు అందుబాటులో ఉన్నారు, లావణ్యతో కూడా మాట్లాడతాం. లావణ్య. Hello sir, good evening. లావణ్య గుడ్ ఈవినింగ్. స్టూడియోకి వస్తున్నారు మీరు? Yeah sir, it's raining very badly sir. లావణ్య. Yeah sir, cabs నాకు క్యాన్సిల్ అయ్యాయి సార్. 3 cabs క్యాన్సిల్ అయ్యాయి. చాలా ఎక్కువ రెయిన్ పడుతుంది సార్. ఓకే, మీకోసం వెయిట్ చేస్తున్నాం. శేఖర్ కూడా ఇక్కడే ఉన్నారు. లావణ్య, ఈ కంప్లైంట్ ఇవ్వటం వెనుక ఏం జరిగింది? మీపై అత్యాచారం జరిగిందని, మీపై హత్యాయత్నం జరిగిందని మీరిచ్చిన ఈ కంప్లైంట్ వెనుక ఏం జరిగింది? మీరిచ్చిన కంప్లైంటా కాదా? దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటి? లేదండి, నేను అది day 1 నుంచి చెప్తున్నాను. మన ఆర్టీవీలోనే ఫస్ట్ డే మస్తాన్ అదే కాల్లోకి రావడం జరిగింది. మరి ఆ రోజు వచ్చిన బెదిరింపు కేసు ఏదో అని మాట్లాడతారు, ఈ రోజు కూడా అదే మాట్లాడతారు. నేను ఫైట్ చేస్తున్న మెయిన్ కాజ్ వేరండి, దాన్ని పక్కదారి తప్పేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అదేంటుంట అంటే మీరు ఫైట్ చేస్తున్న ఒక కాజ్ ఏదైతే ఉందో మీరు ఆ ఫైట్ కి అర్హత లేదు అని శేఖర్ అంటున్నాడు. సార్ ఒక్క నిమిషం లావణ్య, మీరు స్టూడియోకి వస్తే బాగుండేది. మీరు ఎంత దూరంలో ఉన్నారు? మేము క్యాబ్ పంపిస్తాం. ఇంట్లోనే ఉన్నానండి, క్యాబ్స్ దొరకట్లేదు. ఓకే, ఒకసారి కార్ పంపిద్దాం. కోఆర్డినేషన్ నుంచి ఒక కార్ లావణ్య ఇంటికి పంపించండి. లావణ్య, మేము మీకు ఒక వెహికల్ పంపిస్తున్నాం. బయలుదేరిపోతాను. ఓకే, లావణ్య చెప్పండి. ఓకే, ఏంటి ఈ కంప్లైంట్ మీ చేత బలవంతం అంటే? ఓకే, ఎక్కువ వివరణకి వెళ్దాం. లావణ్య, ఈ కంప్లైంట్ మీరిచ్చారా లేక రాజ్ తరుణ్ మీ చేత ఇప్పించాడా? సార్ ఒక్క మాట నేను చెప్పనండి. అట్లీస్ట్ ఇది సభాముఖంగా అట్లీస్ట్ ఒక మగాడి పైన పెట్టిన తప్పుడు కేసు, మస్తాన్ సాయి పెట్టిన ఈ తప్పుడు కేసు ఇవాళ చెల్లదు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కొట్టేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దిస్ ఓన్లీ సార్. మగాళ్ళ మీద పెడుతున్న తప్పుడు, రాజ్ తరుణ్ గురించి కాదు సార్, మగాళ్ళ మీద ఇలా రోజు తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దాని వెనుక కూడా పెట్టించింది ఒక మగాడు ఉన్నాడు అని కదా అంటుంటా. ఏదైనా సరే సార్, తప్పుడు